నమస్కారం వార్తల్లోకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రజల నుంచి వచ్చే వినతులను తక్షణం పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలి ఆదేశించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ అప్లైగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన మంగళవారం 5 తలల చిన్నశేష వాహనంపై మోహన కృష్ణుడి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు వార్తల్లోని వివరాలు ప్రజల నుంచి వచ్చే వినతులను తక్షణం పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా అర్జీదారుల నుండి ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు స్వీకరించారు. సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో దాదాపుగా 4 నెలలు జిల్లా యంత్రాంగం మొత్తం నిమగ్నం కావడంతో స్పందన కార్యక్రమాన్ని నిలిపివేశారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం మంగళవారం చిత్తూరు కలెక్టరేట్లో నూతన సమావేశపు మందిరం నందు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వంలో స్పందన కార్యక్రమంలో పిలువబడే గ్రీవెన్స్ డేను రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజా సమస్యల పరిష్కార వేదికగా పేరు మార్చారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ హేమవంశీ, డిఆర్ఓ పుల్లయ్య, డ్వామా పీడీ రాజశేఖర్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. శ్రీ తాతయ్యకుంట గంగమ్మ 4వ మరుపొంగల్లో జాతర ఘనంగా జరిగింది. రాయలసీమ రంగస్థలి కళాకారులు వివిధ వేషధారణతో ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతిని పాలిస్తున్న పాలేగాన్ని సంహరించిన తర్వాత శ్రీ తాతయ్యకుంట గంగమ్మ తల్లి ఆగ్రహాన్ని శాంతింపజేయడానికి ఏళ్ల తరబడి 5 మంగళవారాల పాటు ప్రజలు మరుపొంగళ్ళు జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా 4వ మంగళవారం ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేలుకొలిపి పూజాది కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించి అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఎప్పటిలాగే రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు వివిధ దేవతామూర్తుల వేషాలతో పాటు స్వతంత్ర సమరయోధుల వేషాలతో డప్పుల మోతల నడుమ నృత్యాలు చేసుకుంటూ అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గుండాల గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ జాతర మొదలైన నాటి నుంచి 5 మంగళవారాల పాటు రాయలసీమ రంగస్థలి కళాకారులు తాతయ్యకుంట గంగమ్మ ప్రాశస్త్యాన్ని ప్రజలకు వివరిస్తూ వివిధ వేషధారణలతో అమ్మవారి ఆలయానికి విచ్చేసి దర్శించుకోవటం జరుగుతోందని, ఇది తమకెంతో సంతోషాన్ని కలిగిస్తుందని వివరించారు. నగర మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ తిరుపతి గ్రామదేవత తాతయ్యకుంట గంగమ్మ జాతర వైభవంగా జరగటానికి కళాకారుల పాత్ర కీలకమైందని పేర్కొన్నారు. 5 వారాల పాటు దేవతామూర్తుల వేషాలతో రాయలసీమ రంగస్థలి కళాకారులు జాతర వైభవానికి మరింత శోభను తీసుకువస్తున్నారని కొనియాడారు. ఆలయ ఈవో మమత మాట్లాడుతూ హిందూ సంస్కృతిని సంప్రదాయాన్ని పాటిస్తూ గంగమ్మ ఆలయ వైభవాన్ని ప్రజలకు వివరిస్తూ గంగ జాతరలో వేషాలకు ఉన్న ప్రాధాన్యతను కళ్లకు కడుతూ రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు ప్రతి మంగళవారం అబ్బురపరిచే విధంగా వేషాలను వేసుకుని ఆలయానికి విచ్చేసి మొక్కులు చెల్లించుకోవటం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథ్, కళాకారులు కొండే చెంగారెడ్డి, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, మురళి, రాజశేఖర్ రెడ్డి, కన్నప్ప, కేశవరెడ్డి, దీపక్ యాదవ్, బ్రహ్మానందరెడ్డి తదితర కళాకారులు పాల్గొన్నారు. శ్రీ తాతయ్యకుంట గంగమ్మ దేవస్థానం తిరుపతి అమ్మవారి జాతర తర్వాత వచ్చు 5 మంగళవారాలు అమ్మవారిని విశేషంగా అలంకరణ జరుగుతోంది. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని పొంగలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. శ్రీ గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో రాయలసీమ రంగస్థలి కళాకార బృందం కూడా ఈ 5 మంగళవారాలు వివిధ వేషధారణలతో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈరోజు కూడా పౌరాణిక వేషాలు, అమ్మవారి వేషాలతో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అమ్మవారికి ఈరోజు ప్రత్యేకంగా నెమలి పింఛాలతో అలంకరణ చేసి ఉన్నాము. కాబట్టి అందరూ భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందగలరని కోరుకుంటున్నాను. తాతయ్యగుంట గంగమ్మ దేవాలయంలో 4వ మంగళవారం ఇవాళ మనందరికీ తెలుసు, గుండాల గోపీనాథ్ అన్న ఆధ్వర్యంలో ప్రతి జాతర నెలలో ప్రతి వారంలో కూడా రాయలసీమ రంగస్థల కళాకారుల చేత వివిధ వేషాలతో గంగమ్మను దర్శించుకోవడం చాలా సంవత్సరాలుగా ఆనవాయితీగా మనం అందరం చూసాం. ఇవాళ వివిధ వేషధారణలో వచ్చినటువంటి కళాకారులతో మేము కూడా గంగమ్మను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది.
సో కళామ్మ తల్లికి ఈ విధంగా సేవలు చేయడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. ఆ బాధ్యతను తన బాధ్యతగా నెరవేరుస్తున్నటువంటి గోపీనాథ్ అన్నకు అభినందనలు తెలియజేస్తూ కళాకారులకు వారు చేస్తున్న కృషికి వారికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ గంగమ్మ ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు తిరుపతి గ్రామ దేవత గంగ జాతర తర్వాత ఈరోజు 4వ వారం. ప్రతి ఏడు లాగానే ఈ సంవత్సరం కూడా 5 మంగళవారాలు రాయలసీమ రంగస్థలి కళాకారులచే వివిధ పౌరాణిక వేషధారణలు అలాగే అమ్మవారి వేషధారణలు వేపించి గంగమ్మ తల్లిని మేము మొక్కుంటాము. కోరిన కోరికలు తీర్చే గంగమ్మ తల్లికి వేషధారణలతో వచ్చి మొక్కుంటే అన్ని శుభాలు జరుగుతాయి. ఆమె ఆశీస్సులు మనకు మెండుగా ఉంటాయి. తిరుపతి తాతయ్యకుంట గంగమ్మ ఆలయంలో 4వ వారం సందర్భంగా అమ్మవారికి నెమలికలతో ప్రత్యేకంగా అలంకరించారు. తిరుపతి రోబో బార్లో ఉంగరం పోయిన కేసు విచారణ దశలో ఉందని తిరుపతి ఈస్ట్ సిఐ మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బార్లో పోగొట్టుకున్న మరుసటి రోజు బార్ యాజమానితో పాటు బాధితుడు స్వీపర్ను విచారించామని తెలిపారు. జయరాం రెడ్డి ఫిర్యాదుతో మేము స్పందించామని ఓ కూలీని 3 రోజుల పాటు విచారణ చేశామన్నారు. అక్కడే పనిచేస్తున్న ఓ వ్యక్తి ఉంగరాన్ని తీసుకున్న మాట వాస్తవమేనని, అందులో ఎక్కువ రాళ్లు ఉండటంతో నకిలీదని గుర్తించి చెత్తపుట్టలో వేసినట్లు చెబుతున్నాడని అన్నారు. 5వ తేదీన ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 9/24 యూబై సెక్షన్ 379 ఐపీసీ కేసు నమోదు చేశామని, కేసు విచారణ దశలో ఉందని తిరుపతి ఈస్ట్ సిఐ మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. పోలీస్ స్టేషన్లో జయరాం రెడ్డి అనే ఒక వ్యక్తి మా దగ్గరికి వచ్చి అప్రోచ్ అయిన వాస్తవం. ఈ రోబో బార్లో వాళ్ళు డిన్నర్ చేశారు. ఆ టైంలో ఉంగరం తీసి టేబుల్ మీద పెట్టి డిన్నర్ అయిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరుసటి దినం వాళ్ళకు గుర్తుకొచ్చి ఈ ఉంగరము నేను రోబో బార్లో మర్చిపోయాను అని తెలుసుకొని అక్కడికి వచ్చి చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత వాళ్ళ దృష్టికి ఒక బుజ్జి అనే ఒక స్వీపర్ దాంట్లో క్లీన్ చేసే ఒక అబ్బాయి దగ్గర ఉంగరం ఉన్నట్లు వాళ్ళు గుర్తిస్తారు. దానివల్ల వాళ్ళు అతన్ని బార్ రెస్టారెంట్ ఓనర్లు మరియు ఈ కంప్లైంట్ ఇద్దరు కలిసి విచారిస్తారు. అతను ఆ ఉంగరం తీసుకున్నది వాస్తవమే, దాన్ని డస్ట్బిన్లో పడేశాను నేను అని చెప్తాడు. దాని మీద వాళ్ళు అన్ని రకాలుగా విచారించారు, మేము కూడా విచారించాము. అతను అడ్మిట్ కాలేదు, నేనైతే తీసుకున్నది వాస్తవం సార్, రాళ్ళు ఉన్నందున ఇది నకిలీదని నేను డస్ట్బిన్లో పడేశాను, అది మున్సిపాలిటీ వాళ్ళు తీసుకుపోయారు అని అతను దాదాపు 3-4 రోజులు అతన్ని నేను విచారించింది వాస్తవం. అయిపోయిన తర్వాత విచారణ అయిపోయిన తర్వాత ఆ కేసు నమోదు చేశాము, అది విచారణలో ఉంది. అంతకు తప్ప ఇందులో ఎలాంటి వీళ్ళు చెప్పే విషయాలన్నీ ఎక్కడ మేము మాట్లాడలేదు. మేము ప్రతి కంప్లైంట్కు గౌరవిస్తాం. ఎక్కడ ఈ కేసులో అయితే కేసు నమోదు చేశాం. ఫైల్ నెంబర్ 9/24 విచారణ జరుగుతుంది. దీంట్లో ఏమన్నా మూలాలు ఉన్నాయో అన్ని విచారించి దాని చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. కుప్పం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ను కుప్పం నియోజకవర్గం సంఘమిత్ర యూనియన్ అధ్యక్షులు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో సంఘమిత్రులు మర్యాదపూర్వకంగా కలిశారు. కుప్పం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ను కుప్పం నియోజకవర్గ సంఘమిత్ర యూనియన్ అధ్యక్షులు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో సంఘమిత్రులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భారీ గజమాల వేసి శాలువాతో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ వైసీపీకి వత్తాసు పలికిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పార్టీలకు సంబంధం లేకుండా సంఘమిత్రులు వారి పని వారు చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘమిత్రులు మరియు తదితరులు పాల్గొన్నారు. డెఫినెట్గా మా దగ్గర పూర్తి స్థాయి డేటా ఉంది. ఒక సీఎం కాన్స్టెన్సీ అనే గౌరవం లేకుండా ఎవరైతే ప్రవర్తించారో వాళ్ళ విషయంలో మాత్రం మాకు ఎటువంటి మమ్మల్ని లేవు. ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్ మీద
చాలా డిస్కషను, చాలా ఎక్సర్సైజ్ జరిగింది. కాబట్టి 100% ఎవరైతే ఎవరి పని వాళ్ళు చేసుకున్నారో వాళ్ళని ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో లేకుండానే చూసుకునే బాధ్యత మాది. బట్ ఖచ్చితంగా అధికార పార్టీ తొత్తులుగా ప్రవర్తించిన వాళ్ళ మీద మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయని మాత్రం తెలియజేస్తూ ఉన్నాం. దాంట్లో మీ డ్యూటీ మీరు చేసుకున్న వాళ్ళకి మా సైడ్ నుంచి ఎటువంటి అభ్యంతరాలు లేవు. ఆ విషయం తెలియజేయడానికి ఉండమని చెప్పాము. ప్లస్ ఎవరైతే ఇప్పుడు ఉన్నారో, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన ఓన్ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో మీ సమస్యలు పరిష్కరించేదానికి అవన్నీ చేయడానికి కూడా మేము కృషి చేస్తాం. ఖచ్చితంగా వాటన్నిటికి సంబంధించి కూడా ఇంకొక సమావేశం ఏర్పాటు చేసుకుందాం పూర్తి స్థాయిలో. కొంచెం ఈ హడావుడి అసెంబ్లీని తగ్గిన తర్వాత మీరు కూడా దానికి తగ్గట్టు పనిచేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఏ విజన్తో అయితే నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నారో దానికి సహకరించే విధంగా మీరందరూ పనిచేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన సందర్భంగా కుప్పంలో తెలుగు తమ్ముళ్లు ఘనంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కుప్పం మండలం కోటలూరు పంచాయతీ సర్పంచ్ రాజేంద్రన్ మరియు యూనిట్ ఇన్ఛార్జి సంజీవరాజు ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా విజయోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆటపాటలతో సంబరాలు చేసుకున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు మన పట్టా పాస్బుక్ మన ఫోటోనే ఉండాలనే ఉద్దేశంతో టైటిల్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేశారు. 3వ సంతకం పెన్షన్ మాట తప్పకుండా 4000 అంటే 4000 ప్రకటించి 3 నెలలకు ఒక 1000 కలుపుతూ 4000 ప్లస్ 3000 7000 ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు. అదే కాదు, మన నియోజకవర్గం ముఖ్యమంత్రి నియోజకవర్గం యువతకు అనేక రకాలుగా స్కిల్ డెవలప్మెంట్ అభివృద్ధి కోసం ఆయన సంతకం పెట్టారు. ఈ విధంగా అనేక కార్యక్రమాలు, ఇంకా ఎన్నో ఫ్రీ ఉచిత బస్సు కానీ, మహిళలకు 1500 కానీ, ఇంకా అనేక కార్యక్రమాల్లో తొందరలో ప్రకటిస్తారు. కాబట్టి దాంతో పాటు రైతులు కానీ, ఉద్యోగస్తులు కానీ, యువత కానీ టౌన్కు పోతే ఆకలితో ఇంటికి రావడం ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ అందరూ సగంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇంకా చాలా గ్రామాల్లో పట్టించారు. కాబట్టి ఈ గుండెమూడి గ్రామస్తులకు, చుట్టుపక్కల 2 బూతుల గ్రామస్తులకు అందరికీ కూడా సైకిల్ పైన ముద్రించి ఓటేసేందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ మీకు ఎప్పుడూ రుణపడి మేము ఉంటామని తెలియజేసుకుంటున్నా. మీ అందరికీ ఎన్నో సౌకర్యాలు 1500 రూపాయలు అయితేనేమి యువకులకు, మహిళలకు ఇవ్వడం, అదేవిధంగా ఈ యొక్క మెగా డిఎస్సిని కాల్ఫార్ చేయడం, ఇవన్నీ కూడా కాకుండా 5 పథకాలను ఇమీడియట్ గా ఆయన ప్రకటించడం జరిగింది. ఈ 5 పథకాల్లో మనందరినీ కూడా పేదలకి ఏ విధంగా సహాయం చేయాలి అనేది ఆయన తెలియజేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కలిసి ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించి మనకు కావలసినటువంటి అన్ని సౌకర్యాలు చేయడానికి ఇక్కడికి రావడం తథ్యం. వారు మరి 23వ తేదీ వస్తారని కూడా తెలియజేశారు. ఆయన వచ్చిన వెంటనే మనకు ప్రారంభించేది వచ్చింది నీటి సౌకర్యం. అదేవిధంగా ఎయిర్పోర్ట్ మనందరూ చాలా మంది ఇక్కడి నుంచి సింగపూర్, థాయిలాండ్ ఎక్కడెక్కడికో వెళ్ళి పనులు చేసుకుని బతుకుతా ఉన్నారు. మనకి ఇక్కడే కుప్పం నియోజకవర్గంలోనే ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది. ఈ నుంచే వెళ్ళేదానికి కూడా. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మీరు ఆగితే తీసుకుంటాం సార్. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా
టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి మాట్లాడుతూ ఈ సంవత్సరం బాగా వర్షాలు కురవాలని, రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించామన్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పరస్పర సంబంధాలు బాగుండాలని, తెలుగు ప్రజల నీటి బాధని పోవాలని కోరుకున్నట్లు తెలిపారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం సమస్త లోకాలకి ఆనందాన్ని, సంతోషాన్ని నిర్ణయించేటటువంటి ఆ స్వామి సమృద్ధిగా ఈ సంవత్సరం వర్షాలు కురవాలని, రైతులోకం అందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆనందంగా పంటలు పండించుకునేటటువంటి భాగ్యం కలిగించాలని చెప్పి ఆ స్వామిని వేడుకోవటం జరిగింది. థ్యాంక్ యూ. హరీష్ రావు గారు చెప్తున్నారు రైతులకి ఏది చేయాలని. ఈ పవిత్ర స్థలంలో రాజకీయాలకు సంబంధించి మాట్లాడటం మంచిది కాదు. ఏదేమైనప్పటికీ ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రెండు ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకొని తెలుగు జాతి ఔన్నత్యాన్ని, కీర్తిని కాపాడుకుంటూ తెలుగు ప్రజల యొక్క ఈతి బాధలను తీర్చేటటువంటి శక్తిని, ఆ సామర్థ్యాన్ని ఆ భగవంతుడు మాకు కల్పించాలని చెప్పి ఇరు ప్రభుత్వాలు సహకరించుకొని పరస్పరం అభివృద్ధిని కాంక్షించేటటువంటి ప్రజల కోరికలు తీర్చేటట్టుగా ఉండాలని చెప్పి నా కోరిక. థ్యాంక్ యూ. అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన మంగళవారం ఉదయం 8 గంటలకు స్వామివారు 5 తలల చిన్నశేష వాహనంపై మోహన కృష్ణుడి అలంకరణలో దర్శనమిచ్చారు. చిన్నశేష వాహనం శ్రీవారి భక్త రూపమైన పాంచభౌతిక ప్రకృతికి సంకేతం కనుక ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వానికి, అందులో నివసించే జీవునికి వరాలిస్తుంది. పంచ శిరస్సుల చిన్నశేషుని దర్శనం మహాశ్రేయస్కరం. సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు ఊంజల్ సేవ, రాత్రి 7 నుండి 8 గంటల వరకు హంస వాహన సేవ జరగనుంది. వాహన సేవలో ఆలయ ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో రెండవ రోజైన మంగళవారం శ్రీ సుందరరాజ స్వామివారు తెప్పపై విహరించి భక్తులకు అభయమిచ్చారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేలుకొల్పి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4:30 వరకు శ్రీ సుందరరాజ స్వామివారి ముఖమండపంలో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6:30 నుండి 7:15 వరకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఇందులో స్వామివారు 3 చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శ్రీ సుందరరాజ స్వామివారు ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. తెప్పోత్సవాల్లో 3వ రోజైన బుధవారం శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పపై విహరించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, సూపరింటెండెంట్ మధు, ఆలయ అర్చకులు బాబుస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు సుభాష్, గణేష్, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. శ్రీ పద్మావతి వారి వార్షిక తెప్పోత్సవంలో రంగరంగ వైభవంగా ప్రారంభమై 2వ రోజుకు చేరినది. ఈరోజు మధ్యాహ్న కాలమునందు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామి వారిని ఈ కృష్ణస్వామి మండపంలో వేంచేపు చేసి అభిషేకాదులు నడిచి తదుపరి స్వామివారు రత్న ఖచ్చిత మణిమాణిక్య కిరీటములతో అమ్మవార్లతో ఊరేగింపు చేస్తూ ఈ యొక్క పద్మ సరోవరములకు వేయించేసి స్వామివారిని, అమ్మవారును 3 ప్రదక్షిణముగా ఈ యొక్క తెప్పోత్సవ కార్యక్రమం నిర్వర్తించడం అనేది. కావున ఈ తెప్పోత్సవం అయిన తర్వాత స్వామివారు అమ్మవారితో కూడా చిరు మందహాసముతో పురవీధుల్లో ఊరేగించుతూ కోరిన కోర్చలు నెరవేర్చుతూ స్వామివారి యొక్క అనుగ్రహముకు ప్రాప్తించును. కావున చూసినటువంటి భక్తులు, చూడనటువంటి భక్తులు కూడా లేశమాత్రమనే స్వామివారిని స్మరించి అమ్మవారి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రవుతండి. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల నుంచి వచ్చే వినతులను తక్షణం పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలి ఆదేశించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో 2వ రోజైన మంగళవారం 5 తలల చిన్నశేష వాహనంపై మోహన కృష్ణుడి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.